శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 80వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుడు చెప్పినటువంటి విషయం దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు హితవు చెప్పటం. పాండవులకి వచ్చినటువంటి సంపద చూసి నువ్వు అసూయ చెందవద్దు. నీ సోదరుడు వాళ్ళు కాబట్టి సోదరులతోనూ స్నేహితులతోనూ క్రోధములు అసూయ అనేటువంటిది తగదు నాయన అని చెప్పి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి నచ్చ చెప్పడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చూస్తాం. దీని తర్వాత మళ్ళీ ఇక తానా అంటే తందాననే మళ్ళీ అంటే దుర్యోధనుడు ఏ చెప్తే అది వినేటువంటి రకమే ధృతరాష్ట్రుడు కూడా, చేసేది లేక గత్యంతరం లేదు. కానీ 4 మాటలు మాత్రం మంచి చెప్పినట్టుగా కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతం సభాపర్వం 80వ అధ్యాయం. దుర్యోధనం ప్రతి ధృతరాష్ట్రేణ పాండవేషు ద్వేష నిషేధనం. ద్వేషం వద్దని చెప్పి నచ్చ చెప్పడం అనేటువంటిది. దీంట్లో తక్కువ శ్లోకాలు ఉంటాయి, 14 శ్లోకాలు, చిన్న అధ్యాయం. శ్రీ ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఇప్పటిదాకానే ఉన్నా పాండవుల యొక్క సంపద చూసి నాకు జీవించాలని లేదు. ఆ సంపదని ఎలాగైనా సరే నేను చేజెక్కించుకోవాలి అనేటువంటి దృక్పథంతో దుర్యోధనుడు ధర్మరాజుకి రాజసూయంలో వచ్చినటువంటి కానుకల వివరాలు, ధనము, రత్నాలు, ఐశ్వర్యము, ధాన్యపు రాసులు, అంతేకాకుండా నిత్యము ధర్మరాజు ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది, పట్టాభిషేకం ఎలా జరిగింది, అంతా సవివరంగా చెప్పినటువంటి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు అంటున్నాడు, తం వై జ్యేష్ఠో జ్యేష్ఠినేయ పుత్రమా పాండవాద్విష ద్వేషాహ్యసుఖమాదత్తే యథైవ నిధనం తదా. నిఘనమన్నా నిధనమన్నా ఒకటే, నాశనం. ద్వేషం అనేటువంటిది నాశనానికి కారణం. మనలో ద్వేషం ఉంది అంటే అసూయ, పగ, కోపము ఉన్నది అంటే అది మన నిధనానికే దారితీస్తుంది. మనం మన కోపంతో పక్కవాడిని నాశనం చేస్తామని అనుకోవటం ఆకాశేపటికి, కానీ చివరికి ఎవరు నాశనం అవుతారంటే తానే నాశనం అవుతాడు. త్వం వై జ్యేష్ఠ, నువ్వు నాకు జ్యేష్ఠపుత్రుడివి. ఎవరికి పుట్టిన వాడివి? జ్యేష్ఠినేయ పుత్ర. జ్యేష్ఠినేయ పట్టపురాణి అయినటువంటి గాంధారీ దేవికి నాకు పుట్టినటువంటి జ్యేష్ఠ సంతానం. అట్లాంటి నీకు ఈ అసూయ తగదరా అబ్బాయి అని చెప్పినటువంటి హితవు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఇంత ఈ విధంగా హితవు చెప్పడం అనేటువంటిది ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్నా. ఎప్పుడైతే దుర్యోధనుడు చెప్పగానే ఒకే ఒక్క శ్లోకంలో ఇది మంచిది కాదు అని చెప్పాడు. తర్వాత కాదు నాన్న, నువ్వు విదురుడు నేను చనిపోయాక జీవించండి, హాయిగా జీవించండి మళ్ళీ దుర్యోధనుడు బెదిరించగానే మళ్ళీ మాయాజూదానికి రమ్మని చెప్పి ఆహ్వానించేశాడు. అది సంక్షిప్తంగా చెప్పాడు. ఇక్కడేమన్నా ధృతరాష్ట్రుడు కాస్త నీతి చెప్పినట్టుగా ఉంటుంది దుర్యోధనుడికి. నా పట్టపుదేవి అయినటువంటి గాంధారికి నువ్వు పెద్దవాడివిరా, నీ తర్వాత ఇంకా 99 మంది ఉన్నారు సోదరులు, ఒక సోదరి కూడా ఉంది. కాబట్టి నువ్వు నాకు జ్యేష్ఠపుత్రుడివి. పాండవుల్ని ద్వేషించమాకయ్యా, ఎందుకంటే ద్వేషంగా ఉన్నటువంటి వాడు మృత్యు వంటి కష్టాన్ని పొందుతాడు ఎప్పుడు కూడా. వాడికి మృత్యు అనేటువంటిది అతి సమీపంలో ఉంటుంది ఎవరికైతే ద్వేషం ఉంటుందో. నిధనం అంటే అది, నాశనం అంటే మృత్యు. నిఘనం తథా. అంతేకాకుండా అవ్యుత్పన్నం సమానార్థం తుల్యమిత్రం యుధిష్ఠిరం అద్విషంతం కథం ద్విష్యాత్ త్వాదృశో భరతర్షభ త్వాదృశః
నీలాంటి వాడు ఓ భరతర్షభ అంటూ దుర్యోధనుడిని సంబోధించి మరి అతనితో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఎప్పుడు కూడా స్నేహితుడితో గాని సోదరులతో గాని ఎప్పుడు ఈ విధమైనటువంటి కోపంతో ప్రవర్తించకూడదు ఆయన. అతనికి ధనం ఉంది, ఆ ధనం నీకు సంబంధించిన ధనమే. అతని మిత్రులు ఉన్నారు, అతని మిత్రులు నీకు మిత్రులు లాంటి వారు. కాబట్టి మీరిద్దరు సోదరులు కాబట్టి మీ ఇద్దరి విషయంలో మిత్రులైనా సంపదైనా ఒకటేరా అబ్బాయి. ఆ యుధిష్ఠిరుడు నిన్నేమన్నా ద్వేషించాడా? ధర్మరాజు ఏమన్నా నీ పట్ల కోపంగా ఉన్నాడా? లేదు కదా. లేనటువంటి వాడి పట్ల నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? ఇది నీకు తగదు అని చెప్పి మొట్టమొదటి హితవు చెప్తున్నాడు. అద్విషంతం అంటే అది. ద్విషంతం అంటే కోపిస్తున్నా, అద్విషంతం అంటే నీ పట్ల కోప స్వభావము, దురుసు స్వభావము, శత్రు స్వభావము లేనటువంటి వాడి పట్ల కథం దుష్యత్వాత్ వాదృశో, నువ్వు ఈ విధమైనటువంటి ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నావు? పోనీ నిన్నేమన్నా ఇబ్బంది పెట్టాడా? లేదే. చక్కగా రాజసూయానికి రమ్మన్నాడు, అందరికంటే చక్కటి పని అప్పచెప్పాడు, నువ్వు వెళ్ళావు. కాబట్టి తుల్య మిత్రం, నీకు మిత్రుడితో సమానమైనటువంటి వాడు. ఆ మిత్రులు ధర్మరాజుకున్నటువంటి మిత్రులందరూ నీకు మిత్రుడు. అర్థం, అతని యొక్క సంపద అంతా నీ యొక్క సంపద కిందకు వస్తుంది. కాబట్టి ధర్మరాజుని సోదరుడిగా చూడు. తుల్యాభిజన వీర్యశ్చ కథం భ్రాతుశ్రియం నృప పుత్ర కామయసే మోహాన్ మైవం భూశ్యామ్య మాసుచ శోకించమాకురా నాయన. వాళ్ళ సంపదలు చూసి నువ్వు శోకించమాకు, ఆ విధంగా ఏడవ మాకు. పైగా నీ యొక్క యుధిష్ఠిరుడి యొక్క కుల పరాక్రమాలు అనేటువంటివి ఎప్పుడు కూడా సమానమైనటువంటివి. ఇద్దరు కులాలు వేరా పోని చూసుకున్నామంటే ఇద్దరు ఒకే కులంలో పుట్టినవాడు. తాత ముత్తాతలు అందరూ తండ్రులు ఒకళ్ళే. కాబట్టి నీవు మోహంలో పడిపోయి ఆ డబ్బు అనేటువంటిదో రాజ్యం అనేటువంటిదో మోహంలో పడిపోయి నీ సోదరుడైనటువంటి వాడికి, నీ సమానమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడికి అపకారం చేస్తున్నావు. ఆ సంపద నువ్వు కోరుకుంటున్నావు. ఇట్లాంటి అధమమైనటువంటి స్థితికి నీలాంటి వాడు వెళ్ళకూడదు అబ్బాయి అంటూ చక్కగా హితవు చెప్తున్నాడు దుర్యోధనుడికి శ్లోకంలో. కాబట్టి శాంతిగా ఉండు, ఎక్కడ కోపం తెచ్చుకో మాకు. మా శుచ పుత్ర కామయసే మోహాన్, నీ మోహంతో, ఆ రాజ్యం మీద ధనం మీద ఉండే మోహంతో నువ్వు కోరుకుంటున్నావు వాడి సంపదని. అన్నయ్య సంపద అది. అన్నయ్య సంపద అంటే నీ సంపదే అంటూ పాపం పాండుపుత్రులకి తన పుత్రులకి ఎక్కడా కూడా భేదం లేనట్టుగా ధృతరాష్ట్రుడు కొద్ది శ్లోకాలలో నచ్చజెప్తున్నాడు. అథ యజ్ఞ విభూతిం తాం కాంక్షసే భరతర్షభ ఋత్విజస్తవ తన్వంతు సప్తతంతుం మహాధ్వరం. పోని వాళ్ళు యజ్ఞం చేశారు, వాళ్ళకి సంపదలు వచ్చేసి రాజులందరూ వశమైపోయారని చెప్పి నీ ఏడుప? అదేనా నువ్వు కోరుకునేది? అట్లా కోరుకునేట్టయితే ఋత్విక్కుల్ని ఇప్పుడే పిలిపిస్తా, బ్రాహ్మణుని ఇప్పుడే పిలిపిస్తా. యాగాలలో మహాధ్వరమైనటువంటిది, గొప్ప యాగమైనటువంటిది, ఆ సప్త తంతువులతో కూడుకున్నటువంటి గొప్ప యాగం ఏదైతే ఉంటుందో, సప్త ఛందస్సులతో, గాయత్రి అనుష్టుప్పు మొదలైనటువంటి ఛందస్సులు ఏవైతే ఉన్నాయో అటువంటి సప్త తంతువులతో ఉన్నటువంటి గొప్ప యాగం, ఆ రాజసూయం అనేటువంటి యాగాన్ని ఋత్వికుల చేత ఇప్పుడు నీ చేత చేపిస్తా. కావాలంటే చేయించుకో. నువ్వు కాదంటారా చెప్పు? నువ్వు చేస్తానంటే వద్దంటారా? ఎప్పుడు తాం కాంక్షసే, నువ్వు ఆ సంపదని ఐశ్వర్యాన్ని కోరుకున్నట్టయితే, ఇంకా చెప్పాలంటే నీకు అంత పరాక్రమం ఉంటే చెయ్యి. ఎవరొద్దన్నారు? ఉంటేగా వీడికి ఆ పరాక్రమం. అది లేదు. చివరికి ఏదో మొత్తానికి యాగం చేశాడు, తర్వాత వైష్ణవ యాగం చేశాడు. అయితే అందువలన ఆ యజ్ఞం చేశారనో సంపద చూసో లేకపోతే రాజులందరూ వశమైపోయారని ఏడుస్తున్నావా? నువ్వు కూడా చెయ్యి, నీకు వస్తాయి కానుకలు. అప్పుడు ఎప్పుడైతే ఋత్విక్కులు పెట్టుకుని ఆ గొప్ప యాగాన్ని నువ్వు సంకల్పించావో అప్పుడే ఆహరిష్యంతి రాజానః తవాపి విపులం ధనం ప్రీత్యా చ బహుమానాచ్చ రత్నాన్యాభరణాని చ. ఆహరిష్యంతి రాజానః, అప్పుడు రాజులందరూ తీసుకొస్తారు నీకు రకరకాలైనటువంటి విపులం ధనం. ఆహరిష్యంతి, విపులం ధనం, అమూల్యమైనటువంటి అపరిమితమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి నీకు కూడా రకరకాలుగా కానుకలు సమర్పిస్తారు. యజ్ఞయాగానికి ఇచ్చేటువంటివి సమర్పిస్తూ ఉంటారు. ప్రీత్యాచ బహుమానాచ్చ, ప్రీతికరమైనటువంటి బహుమానాలు, రత్నాలు, ఆభరణాలు అన్నీ వస్తాయి. అప్పుడు నీకు కూడా వస్తాయి. కూర్చో.
ఆ సంపద తెచ్చుకొని నువ్వు కూడా యజ్ఞం చేసి. అంతేగాని అనార్యాచరితం తాత పరస్వ స్వ పరస్వ స్పృహణం భృషం. ఇలా ఇతరుల యొక్క ధనానికి ఆశపట్టం ఉంది చూసావా, అది అనార్యాచరితం. ఆర్యచరితం కాదు, అనార్యులు ఆచరించేటువంటి చరితం రా అబ్బాయి. పక్కవాడిది రూపాయి తీసుకున్నాము అంటే పరస్వ స్పృహణం, స్పృహ, ఆ ఆలోచన కూడా తప్పే. పక్క వాళ్ళ యొక్క సంపద తీసుకునేటువంటి ఆలోచన ఉంది చూసావా, ఆ ఆలోచన కూడా తప్పే. అది కూడా ఉండకూడదు రా అబ్బాయి. మొత్తమంతా వీరుడివి నువ్వు. ఆ వీరుడి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంది. ఎందుకంటే నువ్వు వీరుడు అయితే వీరుడి పట్ల భూదేవి కూడా వీరపత్నిలాగా ఉంటుంది. నువ్వు నిజంగానే పరాక్రమాన్ని ప్రదర్శించి వీరత్వాన్ని ప్రదర్శించి నువ్వు అంత రాజులందరినీ వశం చేసుకుంటే భూమాత నీ వశం అవుతుంది. ఆవిడ కూడా నీ వశమైందంటే రాజ్యమంతా భూగోళమంతా నీ వశమైందంటే ఆవిడ వీరపత్ని అవుతుంది భూమాత. కాబట్టి నీ పరాక్రమం చేత జయించబడినటువంటి భూమి ఆ మనోవాంఛితమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. అంతేగాని పక్క వారిది ఈ విధంగా లాక్కోవడం అనేటువంటిది ఆర్య చరితం కాదు, అనార్య చరితం రా అబ్బాయి అని చెప్పి కూడా అంటున్నాడు అక్కడ. స్వసంతుష్ట స్వధర్మస్థో యః స వై సుఖమేధతే. ఎవరైతే స్వసంతుష్ట, ఉన్నదాంతో సంతోషపడుతూ తన ధనంతో తాను అనుభవిస్తూ తన ధర్మాల్ని తాను ఆచరిస్తూ, అంటే పక్క వాళ్ళ డబ్బు పూసుకోకుండా పక్క వాళ్ళ ధర్మాలు పూసుకోకుండా ఉండేవాడు ఎవరైతే ఉంటాడో వాడు సుఖాన్ని పొందుతాడు రా అబ్బాయి అని రాష్ట్రుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి? మనం ఏమన్నా మన ధర్మాలు వదిలిపెట్టేసి పక్క వాళ్ళ ధర్మాలు పూసుకుంటూ ఉంటాం. అవసరమైతే మన ధర్మాన్ని నిందిస్తూ ఉంటాం వాడికి 10 మంది మధ్యలో. 10 మంది మధ్యలో మన ధర్మాన్ని మనం ఏమిటి ఇట్లా చేస్తే ఏమవుతుంది అని చెప్పి మన ధర్మాన్ని మనం ఎక్కించబరుస్తూ ఉంటాం. అది మన జాతి అట్లా అయిపోయింది. కాబట్టి ఎవరైతే ఏది దుర్యోధనుడు తండ్రి అయిన ధృతరాష్ట్రుడే చెప్తున్న మాటలు ఇవి దుర్యోధనుడికి. స్వసంతుష్ట, తన ధనంతో సంతృష్టి పడేవాడు, తన ధర్మంతో సంతోషంగా ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు సుఖంగా ఉంటాడు జీవితంలో. తప్పకుండా భృషం, తప్పకుండా సంతోషంగా ఉంటాడు. పైగా మహి, భూమాత, మహి కామదుఘా సాహి వీరపత్నీతి చోచ్యతే తథా వీరస్య భార్య శ్రీస్తే ఇమేహి కలత్రవత్. నువ్వు నిజంగా పరాక్రమంతో యుద్ధం చేసి వీరత్వాన్ని ప్రదర్శించి ఈ భూమండలాన్ని జయించావంటే మహి, ఈ భూమండలం అంతా కలత్రవత్, భార్య వలె వీరపత్ని వలె నీ తోడు ఉంటుంది. పైగా ఎట్లా ఉంటుంది? కామదుఘ, నీ కోరికలన్నీ దుఘ అంటే ఆవు పాలని పొదుగులోంచి పిండినట్టుగా పిండి మరీ ఇస్తుంది నీకు కోరికలు. నీ కోరికలన్నీ అలా తీర్చేటువంటి వీరపత్నిలా ఉంటుంది. సాహి వీరపత్ని ఇది ఉచ్యతే. ఆవిడ వీరపత్ని, వీరమాత భూదేవి. ఏది కావాలంటే అది కోరికలు తీర్చిస్తూ ఉంటుంది మనకి. ఎప్పుడు? నువ్వు సాహసం చేసి నీ పరాక్రమాలు ప్రదర్శించి నువ్వు రాజ్యాలన్నీ పొందితే తథా వీరస్య భార్య, అప్పుడు ఆవిడ వీరపత్ని అవుతుంది, నువ్వు వీరుడు వైపు. అప్పుడు నీకేమిస్తుంది? శ్రీహి తే తే శ్రీహి, నీకు సంపదలు ఇస్తూ ఉంటుంది, అనేకమైనటువంటి కోరికలు తీరుస్తూ ఉంటుంది. ఎట్లా అంటే కలత్రవత్, ఒక భార్యలాగా అలా. కాబట్టి నీ పరాక్రమాన్ని ప్రదర్శించి నువ్వు పొందు. ధర్మరాజు అతని యొక్క సోదరులు ఆ పరాక్రమాన్ని ప్రదర్శించి మొత్తం భూమండలాన్ని జయిస్తే అమ్మ నాకు కావాలి నాకు కావాలి ఏమిటి నీ బొంద, నాకు కావాలని ఏడుపు ఏమిటి? పక్క వాళ్ళు చూసి ఏడుపు ఏమిటి? తవాప్యస్తి చేద్వీర్యం భోక్ష్యసేహి మహీమిమాం. కాబట్టి తవా ప్లస్ అపి ప్లస్ అస్తి చేత్, నీకు కూడా ఆ పరాక్రమం ఉంటే, వీర్యం చేత్ అన్నాడు అక్కడ, నీకు ఆ పరాక్రమం ఉంటే ఇమాం మహీం భోక్ష్యసే, ఈ భూమండలాన్ని అనుభవించు, నీ పరాక్రమం చూపించు. లేకపోతే కూర్చో, ఇంట్లో కూర్చో మూల అన్నట్టుగా చెప్తున్నాడు చక్కగా. సిగ్గు లేకుండా దుర్యోధనుడు మొత్తం అంతా చెప్పాడు. వాళ్ళ సంపదలు చూసి నేను ఓర్వలేకపోతున్నాను, కడుపు మంటగా ఉంది, కళ్ళు నిద్ర రావట్లేదు, ఆకలి వేయట్లేదు, జీవించాలనే ఇచ్చ లేదు. సిగ్గు లేకుండా చెప్పాడు అన్ని చక్కగా తండ్రికి. కానీ తండ్రి ఇక్కడ పరాక్రమం గురించి చెప్తున్నాడు, క్షత్రియోచితమైనటువంటి వచనాలు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు గనక వీరుడివైతే ఆ వీరత్వాన్ని ప్రదర్శిస్తే అప్పుడు నువ్వు ఈ భూమండలము, ఆ భూమండలంలో ఉన్నటువంటి ఫలాలని నువ్వు చక్కగా అనుభవించవచ్చురా అబ్బాయి. అయుక్తమిదమేతత్తు పరస్వహరణం భృశం ఉభయోర్లోకయోర్దుఃఖం
సుహృదాం కాంక్షతో నయం అయుక్తం ఇదమేతత్ పరస్వహరణం అన్నారు అక్కడ. పరస్వహరణం అంటే ఇతరుల యొక్క ధనాన్ని ఎవరైతే హరిస్తారో అటువంటి ఆ ఆశించేటువంటి పురుషుడు నీచమైనటువంటి పురుషుడు. అది నీచ పురుషుడు చేసేటువంటి కార్యం. పక్క ధనానికి పక్క వాళ్ళ యొక్క సంతోషాన్ని హరించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఆ పురుషుడు అంటారు. వాళ్ళు కుత్సితమైనటువంటి పురుషుడు, నీచ పురుషుల యొక్క కార్యములవన్నీ. కాబట్టి తన ధనంతో సంతుష్టైన ధర్మాన్ని నడుచుకునేటువంటి వాడే సుఖంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతాడు. ఇతరుల ధనాన్ని హరించి ఎలాంటి ప్రయత్నము చేయకూడదు, ఆలోచన కూడా చేయకూడదు. కాబట్టి తన కర్తవ్యం అనేటువంటిది పరిపూర్ణంగా చేసుకుంటూ ధీర ప్రయత్నంతో నీ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శించి చక్కగా నువ్వు ప్రయత్నించు. చక్కగా సర్వదా ఎల్లప్పుడూ సాహసం చేస్తూ వీరకార్యాలు చేస్తూ ఆ రాజ్యాన్ని సంపాదించుకుని రాజ్యాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ తనకి లభించినటువంటి దాంతో రక్షించుకుంటూ తృప్తిగా ఉండటమే ఉత్తమమైనటువంటి వైభవానికి లక్షణం. వైభవం అంటే ఏమిటో వైభవం కాదు, ఇదే వైభవం. దానివల్ల రెండు లోకాల ఉభయ లోకాలలో సుఖం ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడుతూ సాహసాన్ని ప్రదర్శిస్తూ వృద్ధి చేసుకుంటూ తన సంపదని కుటుంబంతో సుఖంగా ఉంటే వాడికి ఉభయ లోకాలలో ఇహలోక పరలోకాలలో సుఖం ఉంటుంది. లేకపోతే పరస్వహరణం, కేవలం పరాయి వాళ్ళ యొక్క ఆనందము సంతోషము సంపదలు చూసి దుఃఖ పొందాడు అంటే వాడికి రెండు లోకాలలోనూ దుఃఖం తప్ప ఇంకోయేముండదు. అవ్యాపార, వ్యాపార అంటే ప్రయత్నం, అవ్యాపార అంటే నువ్వు చేసేటువంటి ప్రయత్నం, ఈ కార్యం ఏదైతే ఉందో ఇది చెయ్యకూడనటువంటి కార్యం, నీలాంటి వాళ్ళు చేయకూడదు రా. అవ్యాపార పరార్థేషు నిత్యోద్యోగ స్వకర్మసు. స్వకర్మసు నువ్వు చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి నిత్య ఉద్యోగ, నిత్యము ఆ ప్రయత్నం చేస్తూ సాహసం చేస్తూ. రక్షణం సముపాత్తానాం ఏతద్వైభవ లక్షణం, అది వైభవ లక్షణం. అంటే వైభవం అంటే సంపదలు ఎక్కడో ఉండటం కాదు, నువ్వు సాహసం చేసి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉన్నది వృద్ధి చేసుకుంటూ మెల్లమెల్లగా అలా అలా కుటుంబాన్ని సంతోషంగా ఉన్నదానితో గడిపితే అది వైభవం. అంటే ఐశ్వర్యం అంటే అది, అష్టైశ్వర్యాలంటే అట్లాంటివి అష్టైశ్వర్యాలు. ఉన్నదాంతో తృప్తిగా నిత్యము ప్రయత్నిస్తూ ఉన్నది మెల్లగా వృద్ధి చేసుకుంటూ కుంగిపో మాకు, పక్క వాళ్ళు చూసి దడుచుకో మాకు, అలా కుళ్ళుకో మాకు. అది వైభవ లక్షణం కాదు. ఇలా ఉంటే వైభవ లక్షణం. నిత్య ఉద్యోగం ఉండాలి, నిత్యము ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే ఆపదలు వస్తాయి, రాకుండా ఉండవు. ఆపదలు వచ్చినప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. విపత్తిష్వ్యధో దక్షో నిత్యముత్థానవాన్నర అప్రమత్తో వినీతాత్మా నిత్యం భద్రాణి పశ్యతి. నిత్యం భద్రాణి పశ్యతి. మానవులైనటువంటి వాళ్ళు కొంతమందికి మాత్రమే నిత్యము భద్రం కలుగుతూ ఉంటుంది. భద్రము అంటే శుభం కలుగుతూ ఉంటుంది, మంగళం కలుగుతూ ఉంటుంది. ఎవరికి? ఎప్పుడూ నిత్యము ప్రయత్నం చేసేటువంటి వాడు. విపత్తి కలిగినప్పుడు బాధపడకూడదు, ఎప్పుడు కూడా కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎప్పుడూ నిత్యము ప్రయత్నశీలుడైనటువంటి వాడు, నిత్యము తన కార్యంలో ప్రయత్నం చేస్తూ వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో కార్యసాధకుడు, అప్రమత్త, ఏమరపాటు లేకుండా అశ్రద్ధ లేకుండా మనసులో చక్కటి సద్గుణాలతో వినయము మొదలైనటువంటి సద్గుణాలు ఏవైతే ఉంటాయో అటువంటి సద్గుణాలతో ఉంటూ చతురుడైనటువంటి వాడు, చతురుడు అంటే నేర్పరి అయినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు నిరంతరము శ్రేయస్సుని శుభాన్ని పొందుతారు. అప్రమత్త వినీతాత్మ, వినీతాత్మ అంటే వినయ విధేయతలు కలిగినటువంటి ఆ గుణాలు ఏవైతే ఉంటాయో మనసులో అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు నిత్యం భద్రాన్ని పశ్యతి. వాడు నిత్యము శుభాలే చూస్తాడు, వాడికి ఇంకా అశుభాలు ఉండవు. ఎందుకంటే వాడు నిత్యం ఉత్థానవాన్నరహ. ఉత్థానవాలంటే నిత్యము వృద్ధి చెందేటువంటి వాడు, ప్రయత్నశీలుడు, కార్యదక్షుడు. అట్లాంటి వాడికి అభద్రాలు అనేవి ఎక్కడ ఉంటాయి? భద్రాలే ఉంటాయి, మంగళకరమైనవే ఉంటాయి. బహూని వైతాన్ మా చేత్సీః పాండుపుత్రాస్తథైవతే భ్రాతॄణాం తద్ధనార్థం వై మిత్రద్రోహం చ మా కురు అంటున్నాడు అక్కడ. మిత్రద్రోహం చేయమాకు, భ్రాతృద్రోహం చేయమాకురా అబ్బాయి. పాండుపుత్రులు నీ భుజాలతో సమానము,
వాళ్ళు భుజాలు అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. బాహూనాం అన్నాడు. బాహువులు అంటే భుజాలు. వాళ్ళు నీ భుజాలు లాంటి వాళ్ళు. బాహూ నివాయితా బాహూనివైతాన్ మాచ్చేత్సి. అటువంటి బాహువులు, నీ యొక్క బాహువులు లాంటి వాళ్ళని, సోదరులు అంటే శరీర భాగాలతో సమానం, సోదరులు వాళ్ళు. అలాంటి శరీర భాగాలని ఛేత్సి, నీకు నువ్వే ఖండించుకుంటావా? వాళ్ళతో ద్వేషం పుని నీ బాహువును నువ్వే ఖండించుకున్నట్టు అవుతుంది. వాళ్ళతో పాటు కూడి ఉంటే నీకు బలం పెరుగుతుంది అని చెప్తున్నాడు. బాహువునివై తాన్ మా చేత్సి. అట్లాంటి నీ బాహువుని నువ్వే ఖండించుకోమా. ఎటువంటి బాహువులు? పాండుపుత్రుడు అనేటువంటి బాహువులు ఉన్నారు నీకు 5 సోదరులు. అట్లాంటి బాహువుల్ని, అందులో మితమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు, దేవతలు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. అటువంటి వాళ్ళు నీకు సోదరుడుగా ఉంటే, నీకు వెనక ఉంటే, రక్షణగా ఉంటే, ఆ బాహువులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. అటువంటి నీ భుజ సమానులైనటువంటి బాహువుల్ని నీవు నువ్వే ఖండించుకుంటావా? సోదరుల ధనం కోసం ఇట్లా నీవు మిత్రద్రోహం చేస్తావా? సోదర ద్రోహము, మిత్రద్రోహం ఈ విధంగా చేయమాకు నాయన. పాండవుల్ని ద్వేషించడం అనేది నీకు మంచిది కానే కాదు. వాళ్ళు నీ సోదరుడు కాబట్టి సోదర ధనమంతా నీదే కదా అంటూ చక్కగా నచ్చ చెప్తున్నాడు. భ్రాతॄణాం తద్ధనార్థం వై మిత్రద్రోహం చ మాకురు పాండో పుత్రాన్ మా ద్విషస స్వేహం రాజం తథైవతే. భ్రాతృధనం సమగ్రం. భ్రాతృధనం ఏదైతే ఉందో, సోదర ధనం అనేది ఏదైతే ఉందో, అదంతా కూడా నీ యొక్క ధనం కింద లెక్క. ఆ పాండుపుత్రుల పట్ల ద్విష స్వేహ రాజం తథైవతే. వాళ్ళ యొక్క రాజ్యం చూసి వాళ్ళతో శత్రుత్వం అనేది పెట్టుకోమాకు నాయన. ద్రోహం చేయి మాకు. ఆ ధనం నీ ధనంతో సమానమైనది. మిత్రద్రోహే తాత మహానఘర్మ. మిత్రద్రోహం చేశావు అంటే, రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా వాళ్ళ పట్ల అధర్మంగా ప్రవర్తించావంటే అది మహాననర్థ, మహానఘర్మ. అధర్మము, అఘర్మము. అంతేకాకుండా నిన్ను నాశనం చేస్తుంది చివరికి. అది నీ జీవితము, నీ వంశము నాశనం అయిపోతుంది. నిన్ను నమ్ముకున్న మేమందరం నాశనం, కులమే నాశనం అయిపోతుంది. కాబట్టి మిత్రద్రోహే తాత మహా అఘర్మ. పితామహే ఏ తవతే పితేషాం. ఎందుకంటే నీకు తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్లే తాత ముత్తాతలు. నీ రక్తము వాళ్ళ రక్తము ఒకటే, నీ కులము వాళ్ళ కులము ఒకటే, ఒకే వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. పితామహ ఏ తవ, తవ పితామహ, నీ తాత ముత్తాతలే, తే అపి తేషాం, వాళ్ళకి తాత ముత్తాతలు. కాబట్టి అటువంటి వాళ్ళతో విరోధం పెట్టుకోమాకరా అబ్బాయి. అంతర్వేద్యాం దదద్విత్తం కామ కామాన్ అనుభవన్ స్త్రియాన్ క్రీడన్ స్త్రీభిః నిరాంతకం నిరాటంక ప్రశామ్య భరతర్షభ. కాబట్టి ఓ భరతర్షభ, భరతవంశ శ్రేష్ఠుడా, కుమార దుర్యోధన, శాంతించు. ప్రశామ్య, ఆ ఆలోచన నుంచి నువ్వు అసలు ముందు పక్కకి తప్పు. పాండవుల ఐశ్వర్యము హరిద్దామనేటువంటి ఆలోచన నుంచి పక్కకి రా, శాంతించు. అంతర్వేద్యాం దదద్విత్తం. అంతర్వేద్యాం దదర్విత్తం. అద్భుతమైనటువంటి యజ్ఞాలు చేయి కావాలంటే. అంతర్వేద్యాం అంటే ఆ యజ్ఞగుండంలో హవిస్సు వేసి ఆ చక్కటి యజ్ఞయాగాలు చేసి ఇవ్వవలసినటువంటి భూరి భూరి మిక్కిలి దానాలు చక్కగా పాండవులు చేసినట్టుగా ఆ దానాలు చేయి. ఇది మంచి కార్యం. తగిన దానాలు ఇవ్వు. గోధనాన్ని మొదలైనటువంటివన్నీ బ్రాహ్మణోత్తములకి దానాలు ఇవ్వు. పేదవాళ్ళని కాపాడు. పైగా నీ మనసుకి ప్రియములైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించు. కావాల్సిన కామాన్ అన్నారు. కామాన్ అనుభవన్ ప్రియాన్. నీకు ఇష్టమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకో. నీకున్నటువంటి ఐశ్వర్యం చాలు, తరగనంత ఐశ్వర్యం ఉంది. క్రీడన్ స్త్రీభి. నీకు ఇష్టమైనటువంటి వనితలు, ఈ పట్టమహిషులు అయినటువంటి సుఖంగా భార్యలతో హాయిగా సుఖంగా సంతోషంగా ఉంది. నీ కుటుంబంతో సంతోషంగా, నిరాటంకంగా సంతోషంగా, ఏ ఆటంకాలు లేవు. నీ మనసులో ఈ ఆవేదనని శాంతింపజే దుర్యోధన, లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది అబ్బాయి, వంశమే నాశనం అయిపోతుందంటూ ధృతరాష్ట్రుడు 14 శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు చెప్పాడు చూడండి. వాడు 120 శ్లోకాలలో చెప్పాడు, దానికి 14 శ్లోకాలలో కాస్త శాంతించు నాయన అంటూ బుద్ధి మహారాజు
ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి నచ్చ చెప్తున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి యూతపర్వణి అశీతితమోధ్యాయ సమాప్త. 14,585 శ్లోకాలు నేటితో పూర్తి చేసుకున్నాం. ఇంతవరకు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.